ఎం న్యూస్ కి స్వాగతం. ఎన్డీఏ కూటమి ప్రభుత్వం రైతు సంక్షేమాన్ని ఆశించే ప్రభుత్వమని, రైతులకు ఏ కష్టం నష్టం వచ్చినా వారిని అన్ని విధాలుగా ఆదుకుంటుందని, రైతులెవరూ దిగులు పడొద్దని టీడీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి పిఠాపురం మాజీ ఎమ్మెల్యే వర్మ మిర్చి పత్తి రైతులకు భరోసా ఇచ్చారు. పిఠాపురం నియోజకవర్గం గొల్లప్రోలు మండలం దుర్గాడ, చేబ్రోలు, తాటిపర్తి గ్రామాల్లో వైరస్ సోకి సుమారు 700 ఎకరాల్లో పత్తి మిర్చి పంటలు దెబ్బతిన్నాయి. ఈ విషయం తెలుసుకున్న మాజీ ఎమ్మెల్యే వర్మ ఆ గ్రామాల రైతులతో కలిసి పాడైపోయిన పత్తి, మిర్చి పంటలు పరిశీలించారు. రైతుల ఇబ్బందులు తెలుసుకున్నారు. ఈ సందర్భంగా వర్మ మీడియాతో మాట్లాడారు. దుర్గాడ గ్రామంలో గత ప్రభుత్వంలో మరి మిరప తోటలో విపరీతంగా నష్టపోయినాయి. 300-400 ఎకరాలు ఉల్లి మిరప తోటలో. అవి కూడా మనం అప్పుడు పెట్టడం, మళ్ళీ రెన్యూవేట్ చేయడం అట్లకి ఏ విధంగా అప్పుడు ప్రభుత్వం సాయం చేయలేదు. సరే, దాన్ని అలా ఉంచండి. ఇప్పుడు పరిస్థితి ఏంటంటే పత్తి కాయ పగలట్లేదు, దానికి వైరస్ పెట్టి కుళ్ళిపోయి చనిపోతుంది. అలాగే మినపచేలో 200 ఎకరం పసుపు కలర్ వచ్చినాయి. విత్తనాలు సప్లై చేసిన విత్తనాలు తేడా. అంచేత వెంటనే తక్షణం వీటిని ఆల్రెడీ నేను కలెక్టర్ గారికి చెప్పి ఇక్కడికి పంపిస్తాను రైతుల్ని. ఆల్రెడీ మొన్న సెరికల్చర్ కూడా ప్రాబ్లం వస్తే సెరికల్చర్ రైతులను కూడా కలెక్టర్ గారి దగ్గర తీసుకెళ్ళాం. తర్వాత షార్ట్అవుట్ చేశారు. ఆ డబ్బులు కూడా కళ్యాణ్ గారు వచ్చినప్పుడు ఇప్పించారు. అంటే నేనేమంటున్నానంటే ఇప్పుడు ఏదైతే పసుపు మచ్చ వచ్చి ఉన్నాయో అవి, అలాగే పత్తి చేలు ఏదైతే కాయ పగలట్లేదో వీటన్నిటి మీద ఒకసారి అధికారులను రమ్మని చూసి దీని మీద ఏంటన్నది ఆలోచన చేసి రైతులకు ఇబ్బంది లేకుండా పంపించిన విత్తనం తేడా అయితే వాళ్ళ మీద చర్యలు తీసుకుని మళ్ళీ అమౌంట్ వచ్చే విధంగా ప్రయత్నం చేస్తామని చెప్పి తెలియజేస్తాం. దుర్గాడ, చేబ్రోలు, తాటిపర్తి గ్రామాల్లో పత్తి చేలు వైరస్ పెట్టి పగలట్లేదు, కాయ పగలట్లేదు, అంటే పువ్వు ఎడట్లేదు. అలాగే మినప చేలు కూడా ఎక్కువగా దుర్గాడలో పసుపు కలర్ వచ్చిన విత్తనాలు, మిగిలిన గ్రామాల్లో కూడా కొంత వచ్చిన దగ్గర 200 నుంచి 250 ఎకరం ఉంటుంది. పత్తి 400 ఎకరం ఉంటుంది. 400 నుంచి 450 ఎకరం ఉంటుంది. అధికారులను ఇన్స్పెక్షన్ పంపించి ఎన్రోల్మెంట్ చేయాలని చెప్పి నేను కోరుతాను అని చెప్తే. మరిన్ని తాజా వార్తా విశేషాల కోసం ఎం న్యూస్ ని సబ్స్క్రైబ్ చేయండి, మీ మిత్రులకు షేర్ చేయండి.